నిర్మల్ జిల్లా కేంద్రం నుండి దిలావర్పూర్ మండలంలోని కదిలిపాప హరీశ్వర ఆలయం వరకు లోక కళ్యాణార్థం పాదయాత్ర చేపట్టడం ఎంతో అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్మల్ నుండి దిలావర్పూర్ మండలం కదిలిపాప హరీశ్వర ఆలయం వరకు ప్రతి సంవత్సరం సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపడతారు. ఈ పాదయాత్ర గత 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ముందుగా నటరాజ్ నగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శివునికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో పాదయాత్ర నిర్వహించడం ఎంతో పుణ్యఫలమని తెలిపారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు సాయి దీక్ష సమితి చేస్తున్న కార్యక్రమాలు అమోఘంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో భక్తులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఓం నమః శివాయ కార్ తీయాల్సిందిగా కోరుచున్నాము. లక్ష్మణ్ సార్ మరో राम जी की निकली सवारी, राम जी के पालनहारी, राम जी की निकली శివాయ. ప్రతి సంవత్సరం శ్రావణ సోమవారం రోజు మరి తిరుమల నుండి కదిరి వరకు బాబాలేశ్వర ఆలయం వరకు ఏదైతే పాదయాత్ర కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉందో మరి ఈ సంవత్సరం ఈ రోజు కూడా జరుగుతున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు విశేషమైనటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు మరి పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ మరి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ముందు కూడా నిర్వహించాలని ఇంకా పెద్ద ఎత్తున కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఈ యాత్ర మనకు దిగ్విజయంగా ప్రశాంతంగా మంచిగా జరగాల మరి
మధ్యలో భోజన వసతి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అంతా విజయవంతం జరగాలని చెప్పి నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే భాగంగా ఇది 8వ సంవత్సరం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చే మరి శివుడు మనం ఇంతటి పాదయాత్రతో వెళ్ళి మన ఆ శివుడి అనుగ్రహం మనం అందరం పొందాలని, మరి ఆ బోలా శంకరుడు మన కోరికలు కోరినవి తప్పకుండా తీరుస్తాడు. మరి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మరి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు